Very good evening. Welcome to 3060 Headlines. యూపీలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఉగ్రవాదిని మట్టుబెట్టే పనిలో ఏటీఎస్. స్పీకర్ కోడెలపై కరీంనగర్ కోర్టులో కేసు ఏప్రిల్ 20న హాజరు కావాలని ఆదేశం. తెలంగాణలో పలు చోట్ల అకాల వర్షాలు భారీగా పంట నష్టం ఆందోళనలో రైతులు. సరిహద్దుల్లో భారత్ భారీ జెండా కెమెరాలు ఉన్నాయంటూ పాక్ అనుమానాలు. విక్టరీ జోష్ లో టీమిండియా కేక్ కట్ చేసి విరాట్ సేన సెలబ్రేషన్స్. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. 2014 ఎన్నికల్లో 11,50,00,000 ఖర్చు చేశానంటూ కొన్నాళ్ల క్రితం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడెల చెప్పారు. అంత మొత్తం ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమని కోడెలపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. దీంతో పలు సెక్షన్ల కింద కోడెలపై కేసు నమోదైంది. ఏప్రిల్ 20న కరీంనగర్ కోర్టుకు హాజరు కావాలని కోడెల శివప్రసాద్ కు సమన్లు జారీ అయ్యాయి. లక్నోలో ఉగ్రవాది కలకలం సృష్టించాడు. లక్నోకు సమీపంలోని ఠాకూర్గంజ్ లోని ఓ ఇంట్లో ఉగ్రవాది ఉన్నాడనే సమాచారంతో యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. అయితే పోలీసులను చూసిన టెర్రరిస్టు వాళ్లపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాది కోసం వేట మొదలెట్టారు ఏటీఎస్ అధికారులు. ఇరు పక్షాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. చివరికి ఉగ్రవాదిని ఏటీఎస్ మట్టుబెట్టింది. కాగా లక్నో ఠాకూర్గంజ్ లో ఉన్నది ఐసిస్ ఉగ్రవాది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉగ్రవాదికి సంబంధించి దక్షిణాది పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే యూపీ ఏటీఎస్ దాడి చేసినట్టు తెలుస్తోంది. భాగ్యనగరంలో మరో బురుడి బాబా భాగోతం బయటపడింది. నిరక్షరాస్యులకు అమాయకులను టార్గెట్ చేస్తున్న నకిలీ బాబాలు ప్రజల నెత్తిన శటగోపం పెడుతున్నారు. ఎక్కడో మారుమూల పల్లెల్లోనే కాదు, హైదరాబాద్ లో సైతం గల్లీ గల్లీకో ఫేక్ బాబా పుట్టుకొస్తున్నారు. అమాయక జనంతో ఆటలాడుకుంటున్నారు. వేషం మార్చి భాష నేర్చి జనాన్ని ఏమరుస్తున్నారు. ఆశీర్వాదం ఇస్తానని నమ్మబలికి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు నకిలీ బాబా. అహ్మద్ అనే నకిలీ బాబా అమాయకులకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆ తర్వాత ఆశీర్వాదం ఇస్తానని చెప్పి అత్యాచారానికి ఒడిగట్టి పారిపోయాడు. ఈ దారుణం హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ఫేక్ బాబాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓ పిన్ని పిశాచిలా ప్రవర్తించింది. ఇది ముంబైలో జరిగింది. తన పిన్ని వేధింపులు తట్టుకోలేక ముంబై నుంచి పారిపోయి హైదరాబాద్ కు చేరుకుంది మైనర్ అమ్మాయి. ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నించిందంటూ పిన్ని ఆయిషాపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. తనను బాగా చూసుకుంటానని చెప్పి బెంగళూరు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిందని తెలిపింది. కొంతమంది అబ్బాయిల వద్దకు పంపించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఫేస్బుక్ ఫ్రెండ్ సహకారంతో హైదరాబాద్ కు చేరుకున్న ఆలియా హెచ్ఆర్సీలో వివరించింది. రెస్క్యూ హోమ్ లో ఉంచి తనకు ప్రాణరక్షణ కల్పించాలని కోరింది. ముంబైకి చెందిన ఆలియాకు తల్లిదండ్రులు లేరు. రోడ్డు ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. ఈమెకు భారీగా ఆస్తులు ఉన్నాయి. అయితే మైనారిటీ తీరితే ఈ ఆస్తులన్నీ ఆలియా పేరున మారిపోతాయి. దీంతో ఈ ఆస్తుల్ని దక్కించుకునేందుకు కేర్ టేకర్ గా ఉన్న పిన్ని నిత్యం ఆలియాను వేధిస్తోంది. ఏకంగా చంపేసి ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ వేసింది.
ముంబైలో ఉన్న ఈ అమ్మాయిని బెంగళూరుకు తీసుకెళ్లింది పిన్ని ఆయిష. అక్కడే ఆమె అసలు రూపం బయటపడింది. రాక్షసిలా ప్రవర్తించింది. వంటి మీద వాతలు పెట్టింది, వేడి నీళ్లు పోసింది, కత్తితో గాయాలు చేసింది. చివరకు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది. అది కాకపోవడంతో ఏకంగా వ్యభిచార రొంపిలోకి దించేందుకు యత్నించింది. తాను పెట్టిన చిత్రహింసల గురించి బయటకు చెబితే చంపేస్తానంటూ హెచ్చరించింది. దీంతో ఓ ఫేస్బుక్ ఫ్రెండ్ సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్ చేరుకుంది ఆలియా. తనను రక్షించాలంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. గుండెజారి గల్లంతైంది సినిమా దర్శకుడు విజయ్ పై ఓ మహిళ దాడి చేసింది. తన కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ ఆగ్రహించిన ఆ మహిళ నడి రోడ్డుపైనే విజయ్ పై దాడికి యత్నించింది. అమాయకురాలైన తన కూతుర్ని ఎత్తుకెళ్లి అక్రమంగా పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఆరోపించింది. విజయ్ పై దాడి ఘటనలో చాలా ట్విస్టులున్నట్టు తెలుస్తోంది. 2013లో గుండెజారి గల్లంతైంది సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ్ కు ఆ యువతితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఆమెతో నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం లేటు కావడంతో అమ్మాయి తరపు వాళ్లు ఆమెకు మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే ఆ అమ్మాయి మాత్రం విజయ్ ను ఇష్టపడడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు విజయ్ తో గొడవకు దిగారు. అయితే తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నట్లు విజయ్ ఆయన భార్య పోలీసులకు చెప్పారు. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి చెందిన కాలేజీను తాత్కాలికంగా సీజ్ చేశారు కదిరి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీకి 5 ఏళ్లుగా పన్ను బకాయి పడింది శ్రీనివాస్ కాలేజీ యాజమాన్యం. ₹165,000 పన్ను చెల్లించకపోవడంతో మంత్రి గారి కాలేజీను సీజ్ చేయించారు మున్సిపల్ కమిషనర్. మున్సిపల్ పన్ను బకాయి చెల్లించాలంటూ శ్రీనివాస్ కాలేజీ ఎదుట తొలుత డబ్బులు మోగించారు. అయితే మంత్రి గారు అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నారంటూ ప్రస్తుతానికి 50,000 చెల్లించి మిగిలింది 3 రోజుల్లో చెల్లిస్తామని చెప్పారు కాలేజీ స్టాఫ్. అయితే చెక్కు కూడా ఇవ్వకుండా చేసిన ప్రతిపాదనకు అంగీకరించని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ మొత్తం బకాయి చెల్లించాకనే కాలేజీ నడుపుకోవాలంటూ గేట్లకు తాళాలు వేయించారు. ఈ కాలేజు గత 3.5 సంవత్సరాల నుంచి బకాయి ఉండడం వలన అనేక సంవత్సరాల నుంచి మేము డిమాండ్ నోటీస్ పంపించడం జరిగింది. 15 రోజుల క్రితం రెడ్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. రెడ్ నోటీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ నోటీసు ముట్టిన 3 రోజుల లోపల తమ పన్నులు కానీ చెల్లించినట్ల జప్తు చూస్తున్నట్టు జప్తు వారెంట్ లాంటిది అది ఇచ్చినప్పటికీ కూడా స్పందించలేదు. కనుక పై అధికారుల సూచన మేరకు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఏదైతే అత్యధిక పన్నుల బకాయిదారులు ఉన్నారో ఆ డిఫాల్టర్స్ అందరికి కూడా మేము పదే తెలియజేసినప్పటికీ చేయనందువలన తప్పనిసరి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో డీఐజీ అకున్ సబర్వాల్ తనిఖీలు చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కంట్రోల్ కమాండ్ సెంటర్ ర్యాపిడ్ క్యాబ్ అప్లికేషన్ ను సిపి కార్తికేయతో కలిసి ప్రారంభించారు. కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లకు హ్యాండీక్యామ్లను పంపిణీ చేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత నిజామాబాద్ కమిషనరేట్ కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు డీఐజీ అకున్ సబర్వాల్. లభించింది. ఈ రేంజ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ మెన్ అందరి కష్ట వలన రేంజెస్ లో ఫస్ట్ ర్యాంక్ నిజామాబాద్ రేంజ్ కి వచ్చింది. బికాజ్ నిజామాబాద్ కమిషనరేట్ లో ఈ టెక్నాలజీ వాడేసి పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కి ఇంకా ఒక మంచి స్టెప్ ఈరోజు జరిగింది. ఒకటి ర్యాపిడ్ కాప్ ఇనాగ్రేషన్. ఇంతకుముందు నల్గొండలో, సూర్యాపేటలో, ఖమ్మంలో ఆల్రెడీ నడుస్తుంది. పోతే ఏదైనా ఇన్సిడెంట్ బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని అన్నారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి.
తెలంగాణలో టీడీపీ ఉనికిలో లేదన్నారు. ఉన్న ఒక్క రేవంత్ రెడ్డి మంత్రులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు. కాంగ్రెస్ పాలన టీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్దమేనా అని దిగ్విజయ్కు సవాల్ విసిరారు హోంమంత్రి నాయన్. ఉత్తమ్ మాటలన్నీ ఉత్తుతివేనన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. విద్యుత్ కొరత వల్ల 1 ఎకరా పంట కూడా ఎండనివ్వబోమన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల సర్వసభ్య సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతోందని సూచించారు. పంటలు కాపాడుకునేందుకు రైతులకు సలహాలివ్వాలని అధికారులకు సూచించారు హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. ఆ రోజున క్వశ్చన్ అవర్ తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి యనమల. ఎమ్మెల్సీ ఎన్నికలు శని ఆదివారాలను దృష్టిలో ఉంచుకుని 5 రోజుల వరుస సెలవులు ప్రకటించారు. ఈ నెల 9న స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అందులో ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఆ ఏర్పాట్లు హడావుడి ఉంటుంది కనుక 8, 9న సెలవులు ప్రకటించారు. మధ్యలో ఒకరోజు వదిలేస్తే శని ఆదివారాలు వస్తాయి. అందుకే ఒకేసారి సోమవారం నాడు తిరిగి సభ మొదలవుతుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. తన ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్ సూచించడంతో ప్రతిపక్ష నేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షం పదే పదే డిస్టర్బ్ చేస్తోందని, తనకు కేటాయించిన సమయం కూడా ఇవ్వటం లేదన్నారు. అయితే స్పీకర్ మాత్రం త్వరగా ముగించాలని సూచించారు. అధికార పక్షం ఇలాగే వ్యవహరిస్తే చంద్రబాబు మాట్లాడే సమయంలో తాము కూడా ఇదే పద్ధతి పాటిస్తామన్నారు జగన్. అసెంబ్లీలో జగన్ ప్రసంగంపై ప్రస్తుతం యనమల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 9% వచ్చింది అంటే ఇంచుమించు 2% గ్రోత్ రేట్ పెరిగింది కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత. అంతకుముందు అంతా కూడా తక్కువ గ్రోత్ రేట్లు ఉండే కంబైన్డ్ స్టేట్లో. ఒక్కోసారి 10% ఉండొస్తుంది కంబైన్డ్ స్టేట్లో కూడా. ఆయన గుజరాత్ గురించి చెప్పాడు. ఇప్పుడు ఏదో 7% 8% ఉందని. గుజరాత్ ఒకప్పుడు 12% కూడా ఉంది. బహుశా అది మర్చిపోయడం. నేను ఒక ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. ఆర్టికల్ చూస్తే గుజరాత్ గురించి తెలుస్తుంది ఎప్పుడెప్పుడు ఎంత గ్రోత్ రేట్లు వచ్చాయండి. అప్పుడు కంపారిజన్ చేయవలసి వచ్చి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఒక ఆర్టికల్ రాశాను. అంచేత ఈ గ్రోత్ రేట్స్ అనేటువంటిది ఫ్లక్చువేషన్ ఉంటుంది. మేము ఎప్పుడైతే విజన్ 2020 అనేటువంటి డాక్యుమెంట్ తయారు చేసి ఇవి టార్గెట్లను పెట్టుకున్నామో, ఆ టార్గెట్ల ప్రకారంగా అచీవ్ చేయాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచన పెట్టుకొని వెరీ క్లోజ్ మానిటరింగ్. ఉదాహరణకు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నెగిటివ్ గ్రోత్ ఉంది. ఈ సంవత్సరం చాలా పాజిటివ్గా హై గ్రోత్ రేట్ వచ్చింది. ప్రొడక్షన్ తక్కువ, ఏదైతే ఉందో యాకరేజ్ కొద్దిగా తక్కువైంది. కొన్ని చోట్ల పెరిగింది, కొన్ని చోట్ల తగ్గింది. ఏం చేద్దంటే రాను రాను ఏమవుతుందంటే ఈ స్ట్రక్చరల్ చేంజెస్ వస్తున్నాయి ప్రతి చోట కూడా. అగ్రికల్చర్ చేసేవాళ్ళు కూడా ఫిష్ పాండ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అగ్రికల్చర్ చేసేవాళ్ళు కూడా హార్టికల్చర్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అంచేత హార్టికల్చర్లో ఉండేటువంటి ఏదైతే సబ్ సెక్టార్ ఉందో ఆ సబ్ సెక్టార్ గ్రోత్ రేట్ బాగా పెరుగుతుంది. అదేవిధంగా హార్టికల్చర్ సబ్ సెక్టార్లో గ్రోత్ రేట్ పెరుగుతుంది. అదేవిధంగా లైవ్ స్టాక్లో ఉండేటువంటి డైరీ ఇవన్నీ గ్రోత్ రేట్ పెరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తే ఫిషరీస్లో గ్రోత్ రేట్లు బాగా వస్తున్నాయి. అంచేత ఇవన్నీ కూడా అదేవిధంగా అగ్రికల్చరు యాకరేజ్ తగ్గినప్పుడు కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా అగ్రికల్చర్లో మనకి 24% పైన గ్రోత్ రేట్ రావడానికి కారణం ఏంటంటే ప్రొడక్టివిటీ విపరీతంగా వచ్చింది. ఐ ఆస్క్ ద అపోజిషన్ లీడర్ టు గో టు ద ఫీల్డ్ ఏరియాస్, ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ. మేము కూడా రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాం. అక్కడ ఖరీఫ్లో వచ్చినటువంటి ప్రొడక్టివిటీ ఉదాహరణకు మనం చూస్తే మన ప్రొడక్టివిటీ పర్ హెక్టార్ ఎప్పుడు కూడా 3,000 కంటే 3,000 లోపే ఉంది కదా, 3,000 దాటలే కేజీలు పర్ హెక్టార్. ఈ సంవత్సరం మనం చూస్తే ఖరీఫ్లో 4,000 పైన పర్ హెక్టార్ కేజీస్ గ్రోత్ రేట్ వచ్చింది. అంటే అబ్నార్మల్ గ్రోత్ రేట్. ఎవరైనా వెళ్ళి గ్రామాల్లో అడిగితే, రైతులు కానీ అడిగితే వాళ్ళు రైతులు సమాధానం చెప్తారు. అందుకనే బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అని చెప్తున్నా అయింది. రైతులు కానీ అడిగినట్లయితే మా ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ కృష్ణా కానీ
విమెన్స్ డే సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని, మహిళా అభ్యుదయానికి కృషి చేసిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వివిధ కార్పొరేషన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవులకు అర్హులైన మహిళలను ఎంపిక చేయడానికి 3 సభ్యుల కమిటీని నియమించారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. కమిటీ నివేదిక ఆధారంగా పదవులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ భవన్లో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు సందడిగా గడిపారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.